హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ అను. అందరూ ఎట్లున్నారబ్బా? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా అందరు మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఏంటక్క ఇక్కడ కన్నయ్య లేచిండా లేదంటే కళ్ళు తెరుచుకొని నిద్రపోతాడా అనుకుంటున్నారా? ఇదంతా వాళ్ళ అక్కలను చూసి అన్ని డ్రామాలు. కొద్దిసేపు అయితే చూడండి, ఇంకా చూసి 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 వాళ్ళ అక్కలు నవ్వేయడం వల్ల అయ్యో దొరికిపోయారా బాబు అనుకుంటూ ఎట్లా నవ్వుకుంటూ లేస్తాడో. రోజు పొద్దుగాల మా డ్రామాలు అన్నీ ఇట్లే ఉంటాయి. మేము లేస్తూనే మంచిగా ఒక కళాకారుడం అనమాట. మంచిగా ఇట్లా నవ్వించుకుంటూ అన్ని డ్రామాలు ఆడుకుంటూ లేస్తాం. పొద్దుగాల నవ్వుకుంటూ లేస్తాడు మా కన్నయ్య అయితే. మంచిగా హ్యాపీగా అనిపిస్తుంది. పొద్దుగాల నవ్వుతూ లేచినాం అనుకో డే అంతా మంచి నవ్వుతూనే ఉంటుందంట. మా వాళ్ళు లిప్స్ చూడండి ఎంత బాగున్నాయి. మా వాడిని నవ్వించేటోళ్ళు ఎవరో కాదు, వీళ్ళే మా ఇద్దరు కోతులు. కోతులు అన్నారని ఫీల్ అవ్వకండి. మా కన్నయ్యకైతే చాలా బాగా చూసుకుంటారు. మా కన్నయ్య లేవక ముందు నుంచి వచ్చి చూస్తూ ఉంటారు, ఎప్పుడు లేస్తారు. మా కన్నయ్య లేచిందాడే వాళ్ళ ముఖాలే చూస్తూ ఉంటాడు. ఇది వీడియో అంటే ఇదైతే శివరాత్రి రోజు తమిళ చూసి వచ్చింటారు. మేము లేసి అప్పటికే చాలాసేపు అయిందిలేండి. లేసాను, ముగ్గు కూడా వేసాము. మంచి మొత్తం అంతా బాగుంది పొద్దుగాల అని చెప్పి అయితే వీడియో తీసా. ముగ్గేసినప్పుడు వీడియో తీద్దామని అనుకుంటున్నా, కానీ ఈ మధ్య ఏందో ఎవరు బిజీలో వాళ్ళే ఉంటున్నారు, వీడియోస్ తీయడానికి ఎవరు లేరు. అట్లా అని చెప్పి మా ఆయన స్టాండ్ పంపించమంటే అది ఎంత గింత పంపించిండు. దానిలో అయితే అసలు కనిపించని ముగ్గేస్తూ ఉంటే. నా ముగ్గు ఎట్లుందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మా నాన్న అయితే పసుపు కుంకుమ వేయనియడు, అందుకని చెప్పి నేను కలర్స్ వేసిన. ఇంకా ఇంట్లోకి వెళ్ళి చూస్తే ఇక్కడైతే తులసి చెట్టు కాడ కూడా ముగ్గేసిన, కానీ అది మాత్రం ఆరలేదు. ఇంకా మళ్ళీ ఇంట్లోకి వెళ్ళి మళ్ళీ ఎందుకో చూపించాలనిపించింది. మళ్ళీ అయితే వచ్చా. ఆ ముగ్గుల పరిస్థితి ఒక గంట అయినాక ఎట్లుంటుందో చూసేయండి, షాక్ అవుతారు అసలు ఈ వీడియో తీసేటప్పుడు ఎందుకు ఆ కిచెన్లోకి వెళ్ళానో ఏమో నాకైతే గుర్తే రావట్లేదు. నాకు తెలిసి ఆ రోజు మా అమ్మ మా నాన్న లేరు, నేను మా అన్న వదిన ఒక పొద్దున్నాం. వాళ్ళిద్దరికే వంట చేశాను అని చెప్పడానికి వెళ్ళినట్టున్నా. ఇంకా అసలు వీడియో లేట్ అయితే ఎందుకు తీసానో, ఈ క్లిప్స్ ఎందుకు తీసానో కూడా ఆ టైంలో ఏమనుకొని తీసానో నాకు తర్వాతకైతే గుర్తే రావు. వీడియో అందుకే ఎంబడే చేసుకుంటేనే బాగుంటుంది, కానీ 2-3 డేస్ ఆగితే ఇంక ఇదే పరిస్థితి. ఇక్కడైతే మేము అది ఎందుకు చూపించానో, మేము వద్దుకు ఒక పొద్దుండి మేము ఉంటే మా అమ్మ చూడండి బట్టలు చదువుకుంటా ఉంది. అదే రోజు బీరో బట్టలన్నీ తీసి చదువుతూ ఉంది. ఇంకా ఇక్కడనేమో మా కన్నయ్య టీచర్ అంట, వీళ్ళిద్దరు స్టూడెంట్స్ అంట. మా కన్నయ్య చెప్పినట్టు వినాలంట. పిల్లనిచ్చే అద్దతో ఇప్పుడు ఒక ఆట అయితే ఆడుతున్నాడు మా కన్నయ్య. ఆయన కోపం వచ్చే చాలు వీళ్ళిద్దరికి ఎట్లు పడతాయంట. ఇంకా ఆ హీటర్ కట్టె తీసుకొని ఆ కుర్చీలో కూర్చొని అయితే ఇంకా కట్టె లేపుతా ఉన్నాడు. మా కన్నయ్య చెప్పినట్టు వాళ్ళు వినాలి, ఇక లేదంటే ఎట్లు పడతాయి. ఇంకా కట్టె చూడండి ఎట్లా లేపుతా ఉన్నాడో. దానంతా కూడా చక్కగా లేడు, కానీ కట్టె అయితే లేపుతున్నాడు. ఏం పర్లేదు, పిల్లనిచ్చిన అత్తతో ఆ మాత్రం ఆడుకోవాలి. ఆ మాత్రం ఇప్పటి నుంచే అత్తని కంట్రోల్లో పెడితేనే వచ్చాక పిల్ల కూడా కంట్రోల్లో ఉంటుంది అన్నట్టు. ఇక్కడైతే మా అమ్మ ఎన్ని అసలు ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేస్తుంది, కానీ మా వాడైతే ఆ పాలు తాగడు. ఇంకా మా అమ్మ ఎంత అనుకున్నా సరే ఆడైతే వినడు. ఇక్కడైతే ముగ్గులు చూడండి, ఒక గంట అయినాక ముగ్గుల సంగతి ఎట్లుంటుందో చూపిస్తాను కదా. ఇక్కడ మా అమ్మ అయితే తాలికి ముగ్గేసింది. ఇవి రెండు బాగానే ఉన్నాయి. తులసి చెట్టు దగ్గర ఇక్కడ ఉన్నాయి చూసి అబ్బో బాగానే ఉన్నాయి కదా అనుకోకండి. బయటికి వెళ్ళి చూస్తే అసలు మా నాన్న పసుపు కుంకుమ వేయనీయడని చెప్పి కలర్స్ వేసి మరీ నేను ముగ్గేస్తే ముందేసిన ముగ్గు అయితే పూర్తిగానే పోయింది. దానికి అసలు ఏం అర్థమే లేదు. అక్కడ వేసిన ముగ్గేమో దాని మీదనే ఆటో తెచ్చైతే గడిగిండు. నాకైతే కోపం వస్తూ ఉంటుంది ఆ టైంలో. మా నాన్నని చూస్తుంటే ఇంకోసారి ముగ్గు కూడా వేయొద్దబ్బా అనిపిస్తుంటుంది. ఇంకా ఇదైతే అఖండ దీపం. ఈ దీపం గురించి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చూసా. సామ్ వెళ్ళేటప్పుడు అయితే అఖండ దీపం వెలిగించి వెళ్తాడు. వచ్చేదాకా దాన్ని అయితే మంచిగా జాగ్రత్తగా పడుకుంటాం. సామ్ వచ్చి ఆ దీపాన్ని అయితే చూస్తాడు. మా సైడ్ ఇట్లా చేస్తారు, మరి మీ సైడ్ ఎట్లా చేస్తారో. ఇంకా ఒక్కొక్క సైడ్ ఒక్కొక్కలా ఉంటాయి పద్ధతులు. మా వదిన వాళ్ళది మాది ఒక 20 కిలోమీటర్స్ దూరమే, కానీ అక్కడైతే ఇట్లా చేయరంట, వేరే విధంగా చేస్తారంట. ఇంకా ఇక్కడనేమో 2 o'clock అట్లా అయింది. అంతసేపు బాగానే ఉండే, కానీ తర్వాత నుంచి అయితే మాకైతే ఆకలి అయితే స్టార్ట్ అయింది. నాకైతే ఫుల్ ఆకలి అయింది. ఆ టైంలో అనిపించింది అరే ఈ 2 అయింది కదా, ఇంక వెళ్ళి గుడికి వెళ్ళి తిందాంలే అని. మా కన్నయ్యకి అసలు పాలే రావట్లేదు. వాడేమో దిక్కు ఏడుస్తూ ఉన్నాడు. వానికి ఇంకా నా దగ్గరనే పాలు తాగుతాడు కాబట్టి అది కూడా ఇబ్బంది అయ్యింది. ఇంక ఇక్కడ చూడండి నా బాధలు, నాకు ఆకలి నేను పడుకుంటే మా కన్నయ్యనేమో ఇక్కడ ఆడుకుంటున్నాడు, మనగాడు తనేమో అక్కడ ఆడుకుంటున్నారు. ఇంకా
నేను దిక్కు పడుకుంటేనన్నా కొంచెం టైం తొందరగా వెళ్ళిపోతుంది అని చెప్పి పడుకుంటే, మా వదినొచ్చేమో పడుకోవద్దు, తినొద్దు, ఏం చేయొద్దు అంటది. ఒక దిక్కు నువ్వు ప్రెగ్నెంట్ ఏం తినకుండా ఇన్ని గంటలుంటే లోపల బేబీ ఎట్లుంటది అని చెప్పి బలవంతంగా అయితే చక్కెర నీళ్ళైతే తాగించేసిన. అక్క ఇంటికాడ ఉండేదే సండే రోజు. ఆ సండే రోజన్నా కన్నయ్యని ఎత్తుకుదాం అనేది ఇంటికి వస్తే వాడు చూడండి ఆట చింతనే. అక్కకి 3 పిల్లలైనందుకు ఏమో కన్నయ్య అంటే బాగా ఇష్టం. అక్కకే అని కాదు, వాళ్ళ ఇంట్లో ఎవరికైనా సరే కన్నయ్య అంటే బాగా ఇష్టం. ఇక్కడ చూడండి చిందర చేసేసిండు. పిల్లలకైతే ఇంకా బాగా ఇష్టం. ఇక్కడ అమ్మమ్మ అయితే చూడండి పడుకొని మరి రా కన్నయ్య కొద్దిసేపు అని పిలుస్తూ ఉంటే మా వాడితో పోతనే లేడు, బిల్డప్ చేస్తూ ఉన్నాడు అసలు పాపము. అక్కడ చిందర చేసి సామాన్లు అంతా గలీజ్ చేస్తూ ఉన్నాడు. ఇంకా ఆ బిజీలు ఉంటే ఏడవుతాడు చెప్పండి. నేనైతే ఇక్కడ 3 AM అయ్యింది, మా వాడికి పాలే వస్తలేవు. ఇక నాకైతే ఆ టైంలో ఇక వాడిని అమ్మగా నేను ఇట్లా బాధ పెట్టాలి అని చెప్పి అయితే ఇంకా నేనైతే కొన్ని పాలైతే తాగేసిన. అందరు తప్పుగా అనుకోకండి. ఇంకా వాడికి పాలు వస్తలేవు, నాకు ఇబ్బంది అవుతుంది, ఇంకా మరీ అంత స్ట్రెస్ తీసుకొని చేయమన్నాడు ఆ దేవుడు అనిపించి నేనైతే కొన్ని పాలు తాగేసిన. ఇంకా 5 అయిందో ఏమో ఆ టైంకి అట్లా మేమైతే ఇంకా అన్ని పండ్లన్నీ కోసుకొని అయితే గుడికి వెళ్తున్నాం. ఇక్కడ చూడండి ఉత్తగైతే నేను గంధం పెట్టించుకొని అని చెప్పి మా అమ్మ వీడియో ఆన్ చేసినప్పుడు వచ్చి గంధం పెడతా ఉంది. అట్లుంటుంది ఇక మా అమ్మతోన. ఎందుకంటే నాకు గంధం పెట్టుకుంటే వాసన వచ్చినట్టు ఉంటుంది. ఇంకా పౌడర్ వేసుకుంటేనే ఎట్లనో అనిపిస్తుంది అని చెప్పి నేను పౌడర్ వేయను. ఇంకా మా అమ్మ గంధం పెట్టేసింది. ఇంక ఎప్పుడైనా సరే మా అమ్మ ఇట్లే పెడతా ఉంటుంది. ఇక్కడ చూడండి అత్త కోడళ్ళు అసలు ఎంత ముద్దుగా అనిపిస్తున్నారో. అందరి ఇంట్లో అత్త కోడలు ఎట్లుంటారో ఏమో కానీ మా ఇంట్లో అయితే బాగుంటారు. ఇక్కడైతే మా అన్నకు తెలియకుండా దాపెట్టుకొని వీడియో తీయడానికి నా తల ప్రాణం తోకకైతే వచ్చింది. అసలు నాకు అందరూ ఉన్నప్పుడు కరెక్ట్గా వీడియో తీయడానికి ఇబ్బంది అవుతుంది. అంటే ఇంకా వాళ్ళకి తెలియకుండా వాళ్ళని వీడియో తీయాలంటే అది ఇంకా చాలా కష్టం అబ్బా. నా వీడియోస్ సంగతి వీళ్ళకి ఎప్పుడు చెప్తానో ఏమో, నాకు ఎప్పుడు ఫ్రీడమ్ వస్తుందో ఏమో అనిపించింది. ఇంకా నా వీడియోస్ గురించి వీళ్ళకి తెలుసో తెలీదో అన్న క్లారిటీ అయితే ఇంకా ఇస్తలేరబ్బా, నడిస్తారో ఏమో. ఇంకా ఇక్కడ మనగాన్ని లడ్డుగాన్ని అరే వెళ్దాం రా గుడికి, మీరుంటే బాగుంటుంది అని చెప్పి వెళ్ళి రెడీగాండి అని అంటే రెడీ అయ్యి రాపోండి అని నేను చెప్తే మా లడ్డుగానికి చూడండి పాప మాకలేసేటట్టుంది, అన్నం పెట్టుకుని అయితే తింటా ఉన్నాడు. ఇంకా ఇది మనగాడేమో తిను తొందరగా అక్కలు పోతు తిను తొందరగా అని అయితే చెప్తుంది. అది దెబ్బ తింటుంది. తిను మెల్లిగా తిని వెళ్దామని చెప్పిన. ఇక్కడ మను నీకు గంధం ఎవరు పెట్టిరు అని అంటే పెద్దమ్మ ఫస్ట్ నీకు పెట్టినాక నాకు పెట్టినాకనే నీకు పెట్టింది అక్క, నీకన్నా ముందే నాకు పెట్టింది అని అయితే చెప్తుంది. అసలు మనగాని మాటలకి అసలు మొక్కాలా. ఇక్కడ మా అన్నయ్య అయితే బైక్ మీదే వెళ్ళిపోయినరు. మేమైతే నడుచుకుంటూ వెళ్ళినాం. మమ్మల్ని కూడా బైక్ మీద దించుతా అన్నాడు కానీ మాకైతే నడుచుకుంటూ వెళ్ళాలనిపించింది. ఒక 1 కిలోమీటర్ ఉంటుందేమో కానీ ఆ దారిలో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. నాకు ఎందుకో నడుచుకుంటూ వెళ్ళడమే బాగా ఇష్టం. ఎప్పుడు ఆటోలను బైక్ మీద వెళ్ళడం కానీ ఇట్లా ఒకసారి నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఎప్పుడు మా పని అయితే మేము వెళ్ళడమే, కానీ మా అమ్మ అయితే అన్ని తాళాలు ఇష్టమా లేదని గుంజి చూసుకుంటూ ఉంటుంది. ఈ రోడ్డు మీద వెళ్తుంటే నాకు మస్తు అనిపించింది. ఇక్కడ కనిపిస్తున్న చింత చెట్లకైతే నేను చిన్నప్పుడు ఎన్నిసార్లు అసలు చింతకాయలు దొంగతనం చేసుకొని తిన్నాను. 5th వరకే అదే స్కూల్లో అక్కడ ఉన్న స్కూల్లో చదవడం వల్ల ఈ రోడ్డు మీద అయితే 5 ఏళ్ళు నేను బాగా తిరిగిన. నేను చదివింది తక్కువ, రోడ్డు మీద తిరిగింది ఎక్కువ, గుళ్ళే తిరిగింది ఇంకా చాలా ఎక్కువ. అసలు చాలా మెమరీస్ ఉన్నాయి. ఇక్కడ మక్కషన్ అయితే బాగా అయింది. ఏదో రోజు సందు చూసుకొని దొంగతనానికి అయితే వచ్చేసేయాల, మన దిష్టే తగిలేటట్టుంది. అందుకే వాళ్ళు నల్లధనం అయితే కట్టిండ్రు ఇంకా మొత్తం చేనుకు. ఇక్కడ ఫైనల్గా గుడికి అయితే వచ్చేసినాం. గుడి ఇప్పుడైతే ఇంకా మొత్తం వర్క్ అయితే పెండింగ్, అంటే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది, ఇంకా కరెక్ట్గా మొత్తం కంప్లీట్ కాలేదు. నేను ఈ స్కూల్లో ఉన్నప్పుడు చదువుకున్నప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు అయితే అప్పుడు డౌన్లో ఉండడం వల్లనే ఎందుకో నంది అయితే పెద్దగా కనిపిస్తుండే, శివుడు కూడా పైగా ఉంటుండే, బయట నుంచి చూస్తేనే కనిపిస్తుండే. ఇప్పుడు హైట్ లేపడం వల్ల చాలా కిందికి అయితే వెళ్ళిపోయిండు, గుళ్ళోకి వెళ్ళడానికి రాకుండా. ఇంకా గుడి అంటే శివుని ఎప్పుడు మళ్ళీ తీసి ప్రతిష్టాపన చేస్తారో ఏమో, గుడి అంతా కంప్లీట్ అయ్యాక చేస్తూ ఉండొచ్చు. ఇంకా పూజలు అయితే మస్తు ఉన్నాయి ఈ గుళ్ళో. ఇంకా ఈ గుళ్ళో అయితే నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అబ్బా. అమ్మ అయితే అక్కడ ముట్టిస్తూ ఉంటే ఇక్కడ నేను రాములవారి గుళ్ళో అయితే ముట్టిస్తున్నా. దీపం అయితే బయట పెట్టడానికి ఛాన్స్ ఉంది, లోపలికి అయితే లేదు, ఎందుకంటే గేట్ పెట్టిండ్రు. ఈ గుళ్ళో చాలాసార్లు అయితే అంటే విగ్రహాలు దొంగతనమైనాయి, అందుకే ఈసారి బందోబస్తుగా గేట్లు అయితే వేయించారు. ఇంకా ఈ గుళ్ళో అయితే ఫుల్ ఆడుకున్నా. నేను 5 ఏళ్ళు అసలు ఎంత ఎంజాయ్ చేసినా అంత ఎంజాయ్ చేసేసిన. ఇక్కడ అంటే మా కన్నయ్య చూడండి, మా అన్న మంచిగా మొక్కిస్తున్నాడు, గట్టిగా మొక్కురా అని చెప్పి. ఇక్కడ మేము ఒక పొద్దు ఇడవడానికి అయితే కూర్చున్నాం. ఇంకా ఫస్ట్ అయితే ఖర్జూర పండుతో ఇడవాలంట, అందుకే మేము ఖర్జూర తిని అయితే ఒక పొద్దు ఇచ్చినాం. ఇంకా అక్కడే గుడి దగ్గరనే తినేసినాం ఖర్జూర పండ్లు.
మా కన్నయ్య పాపం ఆడుకుంటాడేమో కొద్దిసేపు అని వదిలేస్తే వాడు ఇష్టం వచ్చినట్టుగా ఇక దుంకుతా ఉన్నాడు, ఆడుకుంటా ఉన్నాడు. ఒక అర్ధ గంట సేపు అయితే వాడి ఇష్టం అని చెప్పి అయితే వదిలేసినాం. ఇక వదిలేసిండ్రు కదా అని చెప్పి ఇక ఇష్టం వచ్చినట్టు ఆడుతూ ఉన్నాడు. అసలు ఏం పట్టించుకోవట్లేదు, ఎవరు చూస్తున్నారు ఏందనేది. కాళ్ళు అయితే దుమ్ము దుమ్ము చేసేసుకున్నాడు. అంతగానం ఆడి ఆడి మొత్తం అంతా గజిబిజి అయిపోయింది. ఇంకా మొత్తం గజని అయిపోయింది. ఇక వాడు ఇష్టం వచ్చినట్లు వదిలేసే వరకు ఫ్రీగా ఆడుకుంటా ఉన్నాడు. వాడు ఆడుకున్న టైం అంటే అక్కడ మీకు స్తంభాలు కనిపిస్తున్నాయా, ఆ స్తంభాలతోనైతే నాకు మస్తు ఆటలు ఉన్నాయి. మేము స్కూల్ కని వచ్చి ఇక్కడ పంది గుంజల ఆట అయితే ఆడుకునేటోళ్ళం. ఆ ఆటలు ఏవో ఆడకుండా పోయి జర చదువుకున్నుండు, ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో మంచిగా ఉండుండే వాళ్ళమేమో అని నేను చాలాసార్లు ఫీల్ అయిన. అబ్బా ఇంకేం చేస్తాం, ఆకులు కాలినాక చేతులు పట్టుకుంటే ఏం లాభం, అంతా చదువుకునే ఏజ్లో చదువుకోవాలి, ఏ ఏజ్లో చేసే పనులు ఆ ఏజ్లోనే చేయాలి. కానీ నేనైతే సరిగ్గా చదువుకోలేక తర్వాత అయితే చాలా ఫీల్ అయిపోయా. బేస్ కరెక్ట్ లేని తర్వాత ఎంత చదివినా ఏం లాభం, అదేదో ఇల్లుకు బునాదే కరెక్ట్ లేని దాని మీద పిల్లర్లు పోస్తే ఏం నిలబడుతుంది. ఇంకా ఇక్కడైతే మా కన్నయ్య బాగా ఆడుకున్నాడు. మరి రానన్నా సరే మా అన్న అయితే ఇక బలవంతంగా తీసుకొని ఇంటికైతే వచ్చేసినాం. ఇంటికి వచ్చిందా ఇంకా మేమైతే పనులు అయితే తిన్నాం. అబ్బా అప్పటికే ఫుల్ ఆకలి మీద ఉన్నాం కాబట్టి ఒక పట్టు పట్టేసినాం. ఇంకా చాలా అంటారు, ఇది నిజమో కదా కానీ మొరంగడ్డ ఖచ్చితంగా తినాలి అంట ఒక పొద్దున్న రోజు. నేను లాస్ట్ టైం అయితే తినలేకపోయినా మా వాడి కడుపులు ఉండడం వల్ల. ఈసారి అయితే బాగా తినేసిన. చాలామంది నైట్ అయితే జాగారం చేస్తారు, కానీ మేము జాగారం గిట్ల ఏం చేయలేదు, ఇంకా పడుకుండిపోయాం. ఇదైతే నెక్స్ట్ డే వీడియో. మా నాన్న అయితే లేచి ఒకటే తలిగిండి, లేవండి తొందర తినండి ఆకలి మీద ఉన్నారు, పాలరావు తన ప్రెగ్నెంట్ అని చెప్పి. ఇక అందుకే మేమైతే తొందరనే లేచి ఇక్కడ పని అయితే చేస్తున్నాం. కానీ ఈ అన్న వాళ్ళు ఈ వర్క్ చేసే వాళ్ళు అయితే పొద్దున్నే వస్తారు. అసలు పని మీద ఇంట్రెస్ట్ ఉంటే గట్లే ఉంటుందేమో, అట్లా అంటే మనకి ఇంట్రెస్ట్ లేదా అని కాదు, ఇంకేమో అబ్బా నాకైతే తెలియదు. కానీ ఆ అన్న వాళ్ళు అయితే పొద్దుగాలు వస్తారు టిఫిన్లు కట్టుకొని. మరి ఇక్కడ మా కన్నయ్య మా నాన్న అయితే ఆడుకుంటున్నారు. మేమైతే ఇంక వెళ్ళి స్నానం చేసి రెడీ అయ్యి వంటలు అయితే చేసేసినాం. ఇంకా అప్పటికే 8:30 అట్లా అయ్యింది. అప్పటికి వంటలన్నీ అయిపోయినాయి. మా వదిన అయితే దేవుడికి పెట్టడానికి ఎడలైతే ఏమేమి వేయాలని అయితే అడుగుతుంది. ఇంకా తనైతే స్వీట్ తినదు, అందుకే స్వీట్ వేయాలా పక్కా అని చెప్తుంది. కొద్దిగా అయితే పెట్టు పక్కకు అని చెప్తున్నా. కరెంట్ లేకున్నా సరే ఆ వెలుతురికి, అఖండ దీపం వెలుతురికి అయితే ఎంత బాగా అనిపిస్తుందో చూడండి దేవుళ్ళందరూ. నాకైతే బాగా అనిపించింది. ఇక్కడ మేమైతే ఏమేమి చేసినామంటే అన్నం వండినాం, పప్పు వేసినాం, వంకాయ ఆలుగడ్డ నాకు ఎంత ఫేవరెట్ స్వీట్. ఇవైతే చేసేసి దేవుడికైతే ఎడబెట్టేసినాం. ఇంకా దేవుడికి బాగా మొక్కుకున్నాం, కోరికలన్నీ తీర్చు స్వామి అని చెప్పి మేమైతే ఇంకా మొక్కుకొని అన్నం అయితే తినేసినాం. ఇంకా తినేసినాక నెక్స్ట్ అయితే మా ఊర్లోకి చక్కెర అంటే కుడుకలకు చక్కెర ఇస్తామని చెప్పి అయితే వచ్చిండ్రు. మా వదినేమో ఏ ఇయర్లే అది కొంచెం అంత ఇస్తారు వద్దులే అని చెప్పింది. కానీ మా అమ్మ అయితే ఫస్ట్ టైం చూద్దామని ఇస్తే మాకైతే 1/2 కిలో చక్కెర అయితే వచ్చింది. బాగానే ఉంది ఇదేదో. ఇక అంటుంది ఇది తెలియక నేను చాలా కుడుకలు వేస్ట్ చేసినది అక్కడ అని చెప్పి అయితే. ఇంక ఈరోజు వీడియో అయితే ఇంతే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ శివరాత్రికి మీరు ఒక పొద్దుంటే మీకు ఎలా అనిపించిందో, ఆకలి అయిందా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అబ్బా. ప్లీజ్ కామెంట్ అయితే ఖచ్చితంగా చేయండి.